చూస్తారు కాసేపు వెళ్దాం. చూసినాం విత్తనం బాగానే ఉంది, కాయ కూడా నీట్ గానే ఉంది. కాయ కూడా ఇక ఎట్ట ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. చూడు కొమ్మర్స్కి వచ్చారు బాబాయ్, చాలేసి బాబాయ్ సైజు కానీ రంగు కానీ ప్రతి ఒక్క చెట్టు ఎప్పుడో ఎరిగింది. చెట్టు ప్రతి ఒక్క చెట్టు బాగానే ఉంది. కొత్త కొమ్మాయి తాగు కనబడుతుంది. ఎక్కడ దాకా వచ్చారు? సరే సరే ఇట్లాంటి ఒకసారి మొత్తం వీడియో లోపలికి రావాలి. కష్టం వాళ్ళు వరంగల్ వరంగల్ అంటారు. నాకు తీసుకురా బోర్డు. అక్కడ పైకి వెళ్ళండి. చెట్టు పెట్టలేదు మన చేలు కాడికి పోతే చూడబుద్ధి కాదు. అందరు వర్షం నుంచుంటే అది కింద బంగళ పడింది. రమ్మ ఎక్కడ నీ తల ఎక్కడ పైకి వచ్చారు. రైతు మెయింటైన్ లేకపోతే ఏదైనా కానీ నీళ్ళు ఫీల్డ్ కట్టాలా? నువ్వు వేసేది కొద్దు అన్న. ఎప్పుడు వేసారు ఇది? సెప్టెంబర్ 15 డిసెంబర్ సెప్టెంబర్ 15 మామూలుగా టైమే. ఆ బోర్డు పెట్టినట్టు మీరు ఆగస్టు కొంతమంది ఆగస్టు ఇక్కడ మాత్రం వర్తించింది. చేలు మంచి అందరు లైన్ లో ఉంటుందంటే అందరు లైన్ లో ఉండండి. కాసేపు చార్లేదు, కాసేపు కనక తీసుకుంటే వర్షం నుంచండి. అందరు పడాలా. వెనక ఎందుకు ముందుకు నుంచున్నావు? మీరిద్దరు ముందే అంతే. ఇది కావాలి. రన్నింగ్ అన్న సెంటర్ రాకూడదు, మేము ఇటున్నాం కదా. ఓకే అండి, ఇప్పుడు మనం నిమ్మగడ్డ చిన్నస్వామి గారి పొలం భైరవబీని అనే వెరైటీ వేసినటువంటి మోతడకని గ్రామం, తాటికొండ మండలం, గుంటూరు జిల్లా. సో మన బాబాయ్ గారి పొలం ఇప్పటికే చాలామంది చూశారు, చాలామంది కూడా బుకింగ్ చేసుకోవడం జరిగిపోయింది. అలాగే ఇప్పుడు మనకి పారపల్లి నుంచి మెజారిటీగా కొమ్ము చార్లెస్ గారు, ఆయన ఆధ్వర్యంలో, మరియు రాజు గారు, వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో మనోళ్ళు ఫార్మర్స్ అందరూ కొమ్ము మనకి పారపల్లి నుంచి వచ్చేసారు. మినిమం ఒక 15 మంది వచ్చారు చూద్దామని. వాళ్ళు వచ్చేసరికి ఈరోజు బాబాయ్ గారు కూలీలు దొరికారు, కటింగ్ మొదలు పెట్టారు. సో చూశారు, వెరైటీనే చూశారు, తోటను చూశారు. వాళ్ళ వెరైటీలకి ఈ వెరైటీకి డిఫరెన్స్ అనేది కూడా మనం అడిగి తెలుసుకొని ఈ వెరైటీలో క్వాలిటీస్ అడుగుదాం ఒకసారి. నమస్తే బాబాయ్. నమస్తే. చెప్పండి, ఇప్పుడు చూడడానికి మన ఊరి పేరు? మన ఊరి పేరు పారపల్లి. పారపల్లి. నీ పేరు? చార్లెస్. చార్లెస్ గారు. ఓకే, ఎంతమంది వచ్చారు మన వాళ్ళు? మన వాళ్ళు 17 వచ్చాం. 17 17 వచ్చారు. ఓకే, ఈ వెరైటీని చూడడానికి వచ్చారు. ఈ వెరైటీ చూసారా? చూసారా, అయిపోయింది. ఎట్లా ఉంది వెరైటీ? దీంట్లో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ చెప్పు. బెస్ట్ క్వాలిటీ వచ్చేకి కాయ రంగు బాగుంది. రంగు నాకు బాగా నెంబర్ 1గా నచ్చింది. రంగు నచ్చింది. ఇంకా చిక్కదనం కింద నుంచి కూడా ఒకటే సైజు.
ఒకటే సైజు. అది సైజు బాగుంది, రంగు బాగుంది. అవును. ఇంకా దీంట్లో దీనిలోనా ఇంక 2 మర్చిపోయి. చిక్కదనం ఉంది, రంగు ఉంది. తాలు అనేది అసలు లేదు. తాలు మెయిన్ తాలు అక్కడ నాకు అగపడ్డా. వైరస్ వైరస్ కూడా లేదు. మరి నల్లి నలతామర పురుగు పరిస్థితి? నల్లి లేదు, తామర పురుగు లేదు. ఏడంది ఇదిగా ఏడంది నల్లి లేదు, తామర పురుగు లేదు. అగపట్ల. ఓకే, మీరు వేసుకున్న వెరైటీలకి దీనికి కొంచెం డిఫరెన్స్ చెప్పండి. మేము వేసుకున్న వెరైటీలో ఇలా పండితే మా వెరైటీలు కింద రాలుతున్నాయి. దీనిలో మన చేతుడు కోస్తేనే తెగుతుంది కానీ కింద రాలిన కాయ లేదు. మళ్ళీ మచ్చకాయ అనేది అసలు ఒకటి అగపడ నాకు. చిక్కదనం ఉంది, రంగు ఉంది, కాయ కింద రాలటం అనేది లేదు, వైరస్ తట్టుకుంది. వెరైటీ మాత్రం నెంబర్ 1 గా ఉంది. ఏదైనా ఫీల్డ్స్కి వెళ్ళారా ఇంతకు ముందు? ఈ వారం 10 రోజుల్లో కానీ వేరే కంపెనీలు పిలుస్తుంటారు కాబట్టి మీకు దగ్గరలో వెళ్ళి ఉంటారా? వెళ్ళివ్వండి. వాటికి ఇటు డిఫరెన్స్ ఏంటంటే కాపు చికెన్ అనేది లేదు. తోట ఎత్తుంది కానీ అంటే చుట్టుపక్కల మిరదాట్లు ఉండగా క్వాలిటీ ఉంది కొద్దిగా. కాకపోతే మాది ఏంటంటే చుట్టుపక్కల పచ్చేలు ఉన్నాయి. పచ్చేలు ఉన్నా కానీ కూడా నల్లి తట్టుకొని ఇంత రేంజ్ లో ఉందంటే చాలా బాగుంది ఎత్తనం. మేము పంటలే పాడదాని యూట్యూబ్ మరే బాబు గారు తాలూకు వచ్చామండి. మాకు ప్రతి సంవత్సరం ఏదో కొత్త వెరైటీ తీసుకొస్తూనే ఉంటాడు. ఆయన మా మీద ఉన్న ప్రేమ మరి ఎందుకనో కానీ ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక ఇత్తనం రైతు ఏ విధంగా తక్కువ ఖర్చు ఎక్కువ ఎట్ట లాభడే చేసుకోవాలి, ఏ విధంగా ఉండాలి అనేది ఎప్పటికప్పుడు కొత్త వెరైటీలు తీసుకొచ్చి మా లాంటి ఫీల్డ్ పవర్పల్లి గ్రామాన్ని చాలా సార్లు చెప్పిండు. పోయినసారి జమీందారు ఇత్తనం ఇప్పించిండు. 40 క్వింటాలు తక్కువ కాయలేదు ఎవరు వేసినా కానీ. రైతులు ఇంకా అడుగుతున్నారు ఏ ఇత్తనం అని. అది మరే బాబు గారు ప్రతి సంవత్సరం ఏదో ఒక ఇత్తనం తీసుకురావటం మా రైతుల్ని ఒక రూపాదనంగా తినేయటం చేస్తుండ్రు. ఈ సంవత్సరానికి పెద్ద రేట్లు లేవు కాబట్టి అలా ఉన్నాం కానీ రేట్లు ఉన్నట్టయితే మా పై చేయనండి తోటలు మట్టి. ఇత్తనం అంటే చాలా ఇత్తనం చివరి దాకా కూడా కాయ కూడా బాగా జంపు పెడుతుంది. కాయ రాలటం అనేది లేదు, చిక్కన కాపు, గనుపు బాగా లాగుంది చెట్టు మొదలు గాని. మీరు అది మేము రైతులు ఆపద వాడటానికి ఏం లేదండి. మీరు ఎప్పుడు వచ్చినా చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది తోట మట్టి బాగా ఎత్తు ఉందండి. మీరు చూడండి, వీడియోలను చూడండి, ఇబ్బంది లేదు. అది చాలా బాగుంది క్వాలిటీ. ఇప్పుడు కూడా ఫిబ్రవరి 18వ తారీఖు ఈ టైం కనీసం మా ఊరు సైడ్ అయితే నల్లి చెన్ని రాలిపోయినాయి. అసలు లేదు, తోటలు లేవు, ఇంత పచ్చదనం అనేది లేదు, ఇంత క్వాలిటీ అనేది లేదు. ఈ టయానికి లేచింది కూడా సెప్టెంబర్ 10వ తారీఖు. పెట్టుబడి తక్కువ కానీ కాపు చిక్కన వచ్చింది. ఎంత క్వాలిటీ అడ్వాన్స్ టెక్నాలజీ తోటి మరీ బాబు గారు మమ్మల్ని తీసుకెళ్తుందండి. ఇత అడ్వాన్స్ టెక్నాలజీ ఇంకా రైతులు ఇంకా ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. ఇంకేమన్నా చెప్పండి మరీ బాబు గారు. అసలు మెయిన్ ఈ మొదలు బాగా ఊరిందండి. గాలి వాన వచ్చినా కానీ చెట్టు పడదు. మెయిన్ వాతావరణాన్ని తట్టుకునేది అది. అవును, చెప్పు, అది కూడా చెప్పు. మరి ఇన్ని పచ్చేల మధ్య కూడా నల్లిని తట్టుకుని కాసిందంటే నిలబడి నెంబర్ 1 గా ఉంది. అది. నీ పేరు బాబాయ్? నా పేరు కనకారావు. ఎలా ఉంది మన చూసే చూడడానికి? చేను సూపర్ గా ఉంది. కింద మొక్క కూడా కింద నుంచి పైదాకా కూడా ఒకటే క్వాలిటీ వచ్చింది. కాయ కూడా ఒకటే సైజు ఉంది. కాయ పంట పడినా కూడా తాలకాయ కాలేదు. తాలకాయ కాలేదు. కాపోయినా గానీ మళ్ళీ పైన కూడా మళ్ళీ అదే బారు వచ్చింది. కాయ అదే బారు వచ్చింది. కింద అంత బారు ఉందో పైన అంత బారు వచ్చింది. ఇత్తనం వేసుకోవచ్చు రైతులు. మీరు వేసిన వెరైటీకి దీనికి డిఫరెన్స్ చెప్పండి. ఆ డిఫరెన్స్ ఉంది. ఇదే బాగుంది. ఓకే ఓకే. మీ ఊర్లో ఒక్కొక్కరికి ఎంతమంది వేసి ఉంటారు? అని మామూలుగా చాలా మంది వేసారు. వేసిన వెరైటీలకి తేడా ఉంది. 10 వస్తాయా 15 వస్తాయా? ఇయ్యా మాకు 10 వస్తాయి, 15 వస్తాయి, 20 వస్తాయి, 30 వస్తాయి. అట్లా చేనును బట్టి విత్తనాన్ని బట్టి. మరి వెరైటీ మీకు ఎంత వస్తుంది అనుకుంటున్నారు? ఈ వెరైటీ నచ్చింది వేసుకోవచ్చు రైతు. గట్టి చేస్తే ఎంత వస్తుంది అనుకుంటున్నారు? ఈ కాపుకి 35 పైన అక్కడి నుంచి 35 నమ్మకం. 35 నమ్మకం. 40 మనకు 35 నమ్మకం. 35 నమ్మకం గట్టిగా. ఈ వెరైటీ కానించి ఈ ఇత్తనం, ఈ క్వాలిటీ అది. ఓకే అండి, మిగతా వాళ్ళు అడిగి తెలుసుకుందాం. అన్న రండి అన్న. వాళ్ళ వాయిస్ కూడా అర్థమైంది ఏంటనేది చెప్పు. మీకు చూసింది చెప్పండి, ఎలా ఉందో చెప్పండి అంతే. నమస్తే. మరొక రైతు కూడా ఉన్నారు ఈ రోజు మనకి. నీ పేరేనా? మరిదాస్ గారు. ఓకే, ఈ వెరైటీ చూడటానికి వచ్చారు. ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగుంది. ఎక్కడి నుంచి గమనించారు? మామూలుగా సైజ్ బాగుంది, కలర్ ఉంది, చిక్కదనం ఉంది, హైట్ ఉంది, బాగానే ఉంది.
కాపు కూడా చిక్కదనం. తాలు ఏమైనా కనపడిందా? తాలు కనపడలేదు. తాలు కనపడలేదు. సో మీరు వేసిన ఎన్ని ఎకరాలు వేసారు? మేము 2 ఎకరాలు వేసాం. 2 ఎకరాలు వేసి వాటికి ఇటు డిఫరెంట్ అవునా? డిఫరెంట్ అంటే మేము వేసింది షార్క్ వన్లే. వాటికి అవి నల్లి వచ్చినాయి, ఏమో నల్లి తట్టుకుంటుంది. సో ఈ వెరైటీ మనం గమనించి నల్లిని కూడా తట్టుకుంటుంది. వైరస్ కూడా తట్టుకుంది. కాపు బాగుంది. తాలు లేదు. లేట్ గా కోసుకున్నా కానీ ఏం కాలేదు. కాయ రాలేదు. బాగుందండి వెరైటీ బాగుంది. వేసుకోవచ్చు అంటారు? వేసుకోవచ్చు అండి. ఒకళ్ళు వేసుకుంటే 10 ఎకరాలు అవుతున్నారు అనుకో, 2 ఎకరాలు ఇబ్బంది లేదు. ఎన్ని ఎకరాలు మొత్తం వేసుకోవచ్చు? సగం వేసుకోవచ్చు? మొత్తం వేసుకోవచ్చు. 10 ఎకరాలు ఉన్నా కానీ 10 ఎకరాలు కూడా వేసుకోవచ్చు ధైర్యంగా. ఓకే, థ్యాంక్ యూ. చెప్పు. మరొక రైతు కూడా ఉన్నారండి. సార్ మీ పేరు? సార్ నా పేరు ఏసబ్ అండి. ఏసబ్. ఓకే, ఎలా ఉంది వెరైటీ చూడడానికి? వెరైటీ బాగానే ఉంది. చెప్పండి. తాలుగా లేదు, క్వాలిటీ బాగుంది, సూపర్. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, దాంట్లో డౌట్ లేదు. ఎకరాన 30 గంటలు తగ్గదు, ఎత్తులు చెప్పకూడదు. 30 గంటలు వస్తాయి నమ్మకంగా. 30 ఎక్కువ రావు. 30 అంటే ఎందుకు అంటున్నారు? కాపు పలసన, జల్లు కాప, చికెన్ కాప అంటే ఇంకా చిక్కదనం ఉంటే ఇంకా బాగుంటది. ఇంకా చిక్కదనం పర్రి కాపాలు ఉంది. లేకపోతే 30-40 అయినా పర్లేదు. అంటే మనకి ఇది కూడా చిక్కదనం కాదా? అంటే దరి చెట్లు ఏమండి లోపల చూస్తే అంత లేదు. చూసి ఇది గిట్ట ధరలేమట మటుకు బాగానే చిక్కంగా ఉంది. గాలి ఆడక అది కొంచెం 30 మటుకు మంచిదే, వేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మీరు చెప్పండి. ఇంకెవరైనా ఉన్నారన్నా? ఓకే అండి, మరొక రైతు గారు ఉన్నారు. మన రైతు గారు వాయిస్ కూడా తీసుకుందాము. సార్ నమస్తే, మీ పేరు? కోటేశ్వర గారు. ఓకే, మీరు చూడటానికి వచ్చారు. ఎలా ఉంది వెరైటీ? వెరైటీ బాగానే ఉందండి. తేజ వేసుకోవచ్చు. రంగు కానీ తాలు కూడా కాల, సైజు బాగుంది. చివరిని కాయ కూడా, పచ్చికాయ కూడా సైజు తగ్గలేదు. సైజు తగ్గలేదు, బాగానే ఉంది. వేసుకోవచ్చు అంటారు? వేసుకోవచ్చు. గట్టి చేస్తే ఎన్ని గంటలు వస్తాయండి? గట్టి చేస్తే రైతుని బట్టి అండి 30-40 దాకా. 30 అయితే నమ్మకంగా అయితే అంట. సో ఈయనైతే మెయింటెనెన్స్ తక్కువే, చాలా తక్కువ. చేలోకి రాగానే మీకు ఒక స్మెల్ వచ్చింది, కనిపెట్టారా? ఏ స్మెల్ అది? చేలోకి రాగానే ఎంట్రన్స్ లోనే ఒక వాసన వచ్చింది. ఇప్పటికి 7 సార్లు కొట్టాడు. కాదు, కోరెకరాను, నల్ల సల్ఫర్ అయ్యే ఆయన కొట్టేది. కోరెకరాను, నల్ల సల్ఫర్ 7 సార్లు దాకా కొట్టాడు. మీకు చెవులోకి వస్తే కదండి మీకు రావాలి అసలు. వాస్తవంగా నాకైతే వచ్చింది. అది చిక్కదనం కూడా పర్లేదండి, పైకల్లా బాగానే ఉంది. వేసుకోవచ్చు అంటారు? వేసుకోవచ్చు అండి. మీరు చూసిన వాటిలో ఏది బాగుంది? నేను చూసినట్లు ఇప్పుడు వచ్చారు క్వాలిటీ బాగానే ఉందండి. ఇది ఈ నెలలకు వచ్చి గారపాడు కూడా చూసాము, అది బాగుంది కానీ ఇంత చిక్కదనం లేదు. కాయ కూడా ఇంత క్వాలిటీ లేదు. ఇంత అందరం ఒక ఫోటో దిగుతాం. ఓకే, మాట్లాడండి. లైన్ లో పెట్టేసి సార్. నమస్తే సార్. పేరు? కొమ్ము రాజా గారు. ఎలా ఉంది సార్ ఫీల్డ్ చూడడానికి? బాగుందంటే ఎక్కడి నుంచి బాగుంది? ఏ విషయాల్లో బాగుంది? విషయంలో కాయ సైజ్ బాగా వస్తుంది, చివరి కల్లా పై దాకా. రంగు అది బాగానే నిలబడదు. తాలుగాయ లేదు. ముఖ్యంగా అది కాపు దగ్గర చికెన్ కాపే దగ్గర కాపే. గది దగ్గర బాగా దగ్గరగా ఉంది, బాగుంది. కొమ్మ గట్టిగా ఉందా, వీక్ గా ఉందా? కొమ్మ గట్టిగానే ఉంది. కొమ్మ బాగానే ఉంది. కోత తూలిపోయింది కదా? కోత తేలిపోటాన కొంచెం తెలుపుగా వచ్చినట్టు ఉంది. లేత రంగు బాగుంటది. ఎప్పటికప్పుడు కోసుకుంటే బాగుంటది. చేను కూడా హైట్ పెరిగిద్ది. కొంచెం రాజధాని కాబట్టి కూలీలు తక్కువ, అందుకే పత్తి కూడా కంప్లీట్ కాకుండా పత్తి కూడా దొరికారని ఏమంటే చేలో కొంగిచ్చాడు. ఇప్పుడు దాకా ఆపి, లేకపోతే ఎప్పుడో కోయాల్సింది. 10 మంది రైతులు చూపించుకోవాలంటే ఆపాడు. చెప్తాను. ఇది మరి ఓవరాల్ గా అయితే మీకు నచ్చింది? ఎన్ని ఎకరాలు వేస్తారు? 5 ఎకరాలు వేస్తాను. ఈ వెరైటీ వేయొచ్చు, వేయలేదు కానీ వేయొచ్చు. మీరు ఎన్ని వేద్దాం అనుకుంటున్నారు? ఈ వెరైటీ 2 ఎకరాలు. ఒక 2 ఎకరాలు వేద్దాం అనుకుంటున్నారు. ఇది కూడా చూడండి. మన రైతు అండి చూసారు.